అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ, ప్రతి మనిషి పుట్టుకకు పట్టు కొమ్మ అమ్మ, ఈ లోకమనే గుడి చేరగ తొలి వాకిలి అమ్మ. ప్రతి కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉండాలంటే తల్లి చాలా సంతోషంగా ఉండాలి అని గుర్తించి ఆ విషయాన్ని ఆకాంక్షిస్తూ డిజిటల్ మహిళ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిన ఆశ్లేష మేడంకి ముందుగా నేను నా కృతజ్ఞతలు చెప్తూ ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. డిజిటల్ మహిళ అంటే డిజిటల్ స్కిల్స్ అనేవి ఎక్కడో చదువుకున్న కొద్ది మందికి మాత్రమే కాదు, కానీ ప్రతి ఒక్క మహిళ దాన్ని ఉపయోగించుకుని దాన్ని నేర్చుకుని ఒక శక్తిని కూడగట్టుకుని తద్వారా సంపద స్వేచ్ఛ సంపాదించవచ్చు అనే విషయాన్ని ప్రూవ్ చేసిన వ్యక్తి ఆశ్లేష మేడం. ఈ డిజిటల్ మహిళా ప్రోగ్రాంలో నేను 15th బ్యాచ్లో జాయిన్ అయ్యాను. ఆ వెబినార్లో మేడం మాట్లాడినప్పుడు ప్రతి వ్యక్తి ఎవరైతే కెరీర్లో ఒక బ్రేక్ తీసుకున్నారో వాళ్ళ మనసులో ఎలాంటి ఆలోచనలు అయితే నడుస్తున్నాయో, ఎలాంటి సంఘర్షణ అయితే జరుగుతుందో, వాళ్ళు ఏం చేయాలని కోరుకుంటున్నారో అవన్నీ మేడం చెప్తుంటే అందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి మహిళ యొక్క మనసుని తాకినట్టుగా అనిపిస్తుంది. నిజంగా నేను కూడా అలాంటి అనుభూతినే చెందాను. ప్రోగ్రాంలో ఎంటర్ అయిన తర్వాత చాలా విషయాలు నాకు తెలిసాయి. ఎందుకంటే ఒక మనిషి హ్యాపీగా, ఆస్పైరింగ్గా, ఎంతూజియాస్టిక్గా ఉండాలి అంటే ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ అనేది బాగుండాలి. ఎందుకంటే భగవద్గీతలో చెప్తారు, కృష్ణుడు అర్జునుడిని కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ వైపు మరిపించేటప్పుడు ఒక విషయం చెప్తారు, యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఇన్ యువర్ సెల్ఫ్, యువర్ వర్స్ట్ ఎనిమీ ఈజ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీ మనసు ఏదైతే ఉందో అదే మీకు ఒక మంచి స్నేహితుడు ఎలా అవుతుందో అదే మీకు ఒక వర్స్ట్ శత్రువుగా కూడా అది పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు ఉన్న ఉత్సాహం వెంటనే మనం చేయలేమేమో, మన వల్ల కాదేమో, ఇది మనకు అవ్వదేమో, కష్టమవుతుందేమో అని ఒక నెగటివ్ థాట్స్ అనేవి మన మనసులో చాలా వస్తూ ఉంటాయి. సో మన మైండ్ సెట్ కరెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది గుర్తించిన కోర్ని టచ్ చేసినప్పుడు మాత్రమే ఒక మనిషి యొక్క ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అని గుర్తించిన ఆశ్లేష మేడం సో మైండ్ సెట్ కరెక్షన్తో మాత్రమే డిజిటల్ మహిళా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తారు. మార్నింగ్ రాగా అనే దాంతో ప్రతి ఒక్క మహిళ యొక్క మైండ్ సెట్ కరెక్షన్ కోసం ఎంతో కృషి చేస్తారు. అది వినడం ద్వారా ప్రతి మనిషి పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఎలా తీసుకోవాలి, పాజిటివ్ థాట్స్ ఎలా చూడాలి, ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు దాన్ని సొల్యూషన్ ఓరియంటెడ్గా ఎలా వెళ్ళాలి. సో ఇలాంటి మైండ్ సెట్ కరెక్షన్ మొత్తం ఒక 30 days పాటు మార్నింగ్ రాగా ద్వారా ఒక మహిళలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చిన తర్వాత మనలో ఉన్న శక్తి ఏంటి, వాట్ ఈజ్ అవర్ లైఫ్ అంటేనే వెన్ వీ గోయింగ్ టు ఎక్స్పాండ్ ఇట్, లుక్ ఇన్సైడ్, ఫోకస్ ఎక్స్టర్నల్. లుక్ ఇన్సైడ్, లైఫ్ అనేది మనమే మన లోపలికి మనం తొంగి చూసుకోవాలి, మనలో ఉన్న టాలెంట్ ఏంటో మనమే తెలుసుకోవాలి, దాన్ని ఒక స్కిల్గా ఎలా డెవలప్ చేసుకోవాలి, దాన్ని ఒక శక్తిగా మనం ఎలా వాడుకోవాలి, తద్వారా సంపద స్వేచ్ఛ ఎలా పొందాలి అనే ఒక ఇగ్నైట్ చేయడానికి, అంటే మన మనసులో ఒక ఫైర్ని ఇగ్నైట్ చేయడానికి మేడం ట్రై చేస్తారు తప్పించి ఎక్స్ట్రా మెటీరియలిస్టిక్గా ఇలా వెళ్ళండి ఇలా అయిపోతుంది, అలా వెళ్ళండి అలా అయిపోతుంది అని ఒక సింపుల్ ఈజీ ట్రిక్స్ అనేవి ఎప్పుడు మేడం చెప్పరు. ఎలా అయితే మన ఆలోచనలు ఉంటాయో ఆలోచనలే మన ఆచరణ, మన యాక్టివిటీస్ అవుతాయి, మన ఆచరణే మన అలవాట్లు, మన హ్యాబిట్స్ అవుతాయి, మన అలవాట్లే మన నడవడిక, మన జీవన విధానం. సో మన జీవన విధానాన్ని కరెక్ట్ చేసే విధంగా ఆలోచనల దగ్గర నుంచి మొదలెట్టి మేడం ఒక కరెక్షన్ అనేది తీసుకొస్తారు. సో ఎప్పుడైతే మనంతటి మనం ఒక సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకుని నాలో ఉన్న స్కిల్ ఇది, దీన్ని ఉపయోగించుకుని నేను ఏదైనా చేయగలను అని మనకు ఐడెంటిఫై చేసి మనం చెప్పినప్పుడు దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, సో ఆ పాత్లో వెళ్ళేటప్పుడు మనకు వచ్చే ఛాలెంజెస్ ఏంటి, వాటిలో మనకు కావాల్సిన సపోర్ట్ ఏంటి, సో ఆ విధంగా మనుషుల్ని నడిపించడానికి ఆ స్కిల్స్ అన్నీ మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి ఈ డిజిటల్ మహిళా ప్రోగ్రామ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇట్స్ లైక్ అ కంటిన్యూస్ ప్రోగ్రామ్ విచ్ చేంజెస్ అవర్ లైఫ్ స్టైల్. A lifestyle transformation brings out the complete development in ourselves. So willingness to work is the open door to achievement అని ప్రూవ్ చేసేలాగా మన ముందు మనస్ఫూర్తిగా నేను చేయాలి అనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రమే మనకు సక్సెస్ వస్తుంది అనే దాన్ని నిరూపించిన వ్యక్తి ఆశ్లేష మేడం. ఈ డిజిటల్ మహిళా ప్రోగ్రాంలో మనం వెళ్తున్నప్పుడు AI టూల్స్ని ఉపయోగించి ఇంత తేలిగ్గా కూడా మన అప్గ్రేడేషన్ చేసుకోవచ్చా, మళ్ళీ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చా, అది ఓన్లీ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకో లేదా ఇంకా ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉన్న వాళ్ళకో, కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళకో వాళ్ళకి మాత్రమే కాదు, ప్రతి ఒక్క గ్రామీణ మహిళ కూడా డిజిటల్ స్కిల్స్ వాడుకోవచ్చు అనే దాన్ని ఎన్నో AI టూల్స్ని చాలా సింప్లిఫైడ్గా చాలా కంఫర్టబుల్ లాంగ్వేజ్లో ఎట్ అవర్ కన్వీనియన్స్ మేడం అనేది జూమ్ సెషన్స్లో ఇంట్లో కూర్చుని మనం నేర్చుకునే అవకాశం కల్పించే ప్రోగ్రామే డిజిటల్ మహిళ. సో డిజిటల్ మహిళ ఈజ్ ఎ ప్రోగ్రామ్ విచ్ బ్రింగ్స్ అవుట్ ఎ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఎవ్రీ ఉమెన్ అండ్ మేక్స్ దెమ్ డెవలప్ యాజ్ అన్ ఆల్రౌండ్ పర్సనాలిటీ. ఎందుకంటే ఎప్పుడైతే మదర్ హ్యాపీగా, ఎంతూజియాస్టిక్గా, ఆస్పిరేషన్తో ఉంటారో పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. మనం చెప్తే పిల్లలు నేర్చుకోరు, మన లైఫ్ స్టైల్ని చూసి పిల్లలు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సో మేడం ఎక్స్ట్రాడినరీగా ఈ కోర్ని టచ్ చేసి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకురావాలి. సో ఇట్ ఈజ్ లైక్
whatever it is, we are earning by learning. So ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది రావడం ద్వారా సమాజాన్ని బాగు చేయాలి. సో ఒక సేయింగ్ ఉంది, 99.99% ఆఫ్ ద పీపుల్ స్టడీ హిస్టరీ, బట్ ఓన్లీ 0.01% ఆఫ్ ద పీపుల్ క్రియేట్ హిస్టరీ. హిస్టరీ క్రియేట్ చేసే పర్సన్స్లో ఆశ్లేష మేడం ఈజ్ వన్ ఆఫ్ దెమ్. సో డిజిటల్ మహిళా ప్రోగ్రామ్ is very, very enthusiastic and very, very encouraging. It brings about a very good transformation in everyone. లాస్ట్గా కంక్లూడ్ చేస్తూ చెప్తున్నాను, వాచ్ని చూస్తే మనకి టైం గుర్తొస్తుంది, టైం ఎంత విలువైందో మేడం చెప్పారు. సో టైంలో లీకేజెస్ ఎలా ఉన్నాయో, ఎలా కరెక్ట్ చేసుకోవాలో మేడం చెప్తారు. అదే కాక వాచ్ని చూసినప్పుడల్లా మనం వాచ్ యువర్ వర్డ్స్, మనం ఏం మాట్లాడుతున్నామో కరెక్ట్ చేసుకోవాలి. వాచ్ యువర్ యాక్షన్స్, మనం ఏం చేస్తున్నామో కరెక్షన్ చేసుకోవాలి. వాచ్ యువర్ థాట్స్, మన ఆలోచన విధానం పాజిటివ్ వైపు వెళ్తోందా, సొల్యూషన్ వైపు వెళ్తోందా, ప్రాబ్లమ్ క్రియేషన్ వైపు వెళ్తోందా చెక్ చేసుకుంటూ ఉండాలి. వాచ్ యువర్ థాట్, వాచ్ యువర్ క్యారెక్టర్. సో వెన్ యువర్ హ్యాబిట్స్ ఆర్ గుడ్, యువర్ థాట్స్ ఆర్ good, your actions are good, your character will always be good. And watch your heart. What is your heart telling you? Whatever you do according to your heart gives you happiness, gives you contentment, gives you satisfaction, and finally you will be successful, and your family will be successful, and the society will be successful. So this is the main aim of Aslesha madam. Being into this program is my greatest opportunity. Thank you.